ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కన్స్ట్రక్షన్లో తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, ప్లాస్టింగ్ చేసే ముందు ఫస్ట్ ఇలా అయితే నాట్స్ పెట్టుకోవాలి. ఇలా ఎంత దగ్గరగా పెట్టుకుంటే అంత బాగా ప్లాస్టింగ్ అంటుకుంటుంది. ప్లాస్టింగ్ చేసే ముందు బిఫోర్ బ్రిక్స్ అన్నిటికీ ఇలా కరెంట్ లైన్, పైప్ లైన్స్ సెట్ చేసుకోవాలి. ఇలా బాక్సెస్ ఉంటాయి కదా, ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట, కొంచెం ముందరికి వచ్చేలా. అప్పుడు ప్లాస్టింగ్ అనేది కొంచెం మరీ ఫ్రంట్కి రాకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలా. అప్పుడు దీనికి పెట్టే ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రంట్కి అయితే రాకూడదు, కొంచెం లోపలికి కూడా పర్లేదు. ప్లాస్టింగ్ చేయాలంటే ఇసుక బాగా ఇలా స్మూత్గా ఉండాలి. గల్లు లేని ఇసుక అయితే ప్లాస్టింగ్కి చాలా బాగా వస్తుంది. ప్లాస్టింగ్కి మన క్వాంటిటీ అనేది ఉంటుంది, రేషియో. ఆ రేషియోలో వేస్తే ప్లాస్టింగ్ నీట్గా వస్తుంది అనమాట. మనము బిల్డర్ అడుగుదాము, ఆయన ఎంత చెప్తారు అనేసి. రేషియో ఎంత యూజ్ చేయాలండి? 15 టకార్లు ఇసుకనా? అదండి, అలా రేషియోగా యూజ్ చేసినట్టయితే ప్లాస్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఫినిష్ చేసిన ప్లాస్టింగ్ అయితే చూపిస్తారు చూడండి. ఇది చికెన్ మెష్ అండి. చికెన్ మెష్, కిచెన్ మెష్ ఏమంటారు. మొత్తానికి మెష్ అయితే యూజ్ చేయడం వల్ల క్రాక్స్ అనేది, గోడలు వెంటనే ఉండే క్రాక్స్ అనేది రావడానికి ఆపుతుంది. ఈ వెంటనే అయితే కొన్ని పైప్ లైన్స్ ఉంటాయి. ఆ పైప్ లైన్స్ ఎప్పుడైతే హీల్ అవ్వకుండా హీలైనప్పుడు క్రాక్స్ అనేది వస్తుంది. సో ముందుగా ప్లాస్టింగ్ చేసే ముందు 2 days కానీ 1 day ముందు కానీ ఇలా కానీ కోటింగ్ చేసుకున్నట్టయితే ప్లాస్టింగ్ అనేది వస్తుంది. ఇవన్నీ బోర్డు ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి చూడండి, గ్యాప్. సో ప్లాస్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఉంటుంది. ఆఫ్టర్ ప్లాస్టింగ్ ఇలా అనమాట. బోర్డుకి అయితే ఇలా కవర్ చేయడం వల్ల లోపల ఉన్న బోర్డు సిమెంట్ అయితే వెళ్ళకుండా నీట్గా మనం ప్లాస్టింగ్ చేసేదానికి చూడండి. ప్లాస్టింగ్లో కరెక్ట్గా ప్లాస్టింగ్ చేశారా లేదా అన్నది చాలా వరకు మనం తెలుసుకోవాల్సింది. ఎలా అంటే, ఇప్పుడు ఈయన ప్లేస్ చేశారు కదా, ఇలా ప్లేస్ చేసిన తర్వాత కర్ర గ్యాప్ అనేది లేదు. పైన స్కిన్ వరకు చూడండి, కొంచెం కరెక్ట్గా బెటర్ చూడండి, గ్యాప్ అయితే లేదనమాట. సో ప్లాస్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది అన్నదానికి నిదర్శనం ఇది. ఫైనల్ ప్లాస్టింగ్ లుక్.